నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ముందుగా సుఖీభవ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యానికి పెను సవాళ్లు విసురుతున్న సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. కోటి ఆశలతో కొత్త వసంతంలోకి అడుగుపెట్టాం. కొత్త ఏడాది ఆరంభంలో చదువు, కెరియర్, బిజినెస్ ఇలా ప్రతి విషయంలోనూ మనలో చాలామంది ఇప్పటికే నిర్ణయాలు, సంకల్పాలు తీసుకుని ఉంటారు. మరి కీలకమైన ఆరోగ్యం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఒకవేళ ఇప్పటిదాకా ఎలాంటి సంకల్పాలు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. నేటి ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యం అనేది ఇవాళ అపురూపమైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్య సోపానాలుగా పరిగణించే ఆహారం, వ్యాయామం, అలవాట్లు, ఒత్తిళ్లు, హెల్త్ చెకప్ విషయాల్లో కొత్త సంవత్సరం తొలి దినాన తీసుకోవాల్సిన నిర్ణయాలు, సంకల్పాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త నిర్ణయాలు, కొత్త సంకల్పాలు, కొత్త ఆశయాలు, మొత్తంగా కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఏటా కొత్త సంవత్సర ఆరంభాన చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఇలా అన్నింటా గతాన్ని సమీక్షించుకొని సరికొత్త నిర్ణయాలతో ముందడుగు వేస్తుంటాం. మంచిదే. అయితే చదువు, ఉద్యోగం, వ్యాపారం వీటన్నింటికంటే విలువైంది మరొకటుంది. అదే ఆరోగ్యం. ఆ ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ఈ జనవరి 1న కాస్త నడుం బిగిద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరాదిన మనం రూపొందించుకునే ఆరోగ్య ప్రణాళిక మొత్తం జీవితానికే ఒక సోపానంగా నిలుస్తుంది. సుఖీభవ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరంలో ఎన్నో కొత్త నిర్ణయాలు వారి మంచి కోసం తీసుకుంటూ ఉంటారు. వ్యాపారవేత్తలు వ్యాపారం బాగా జరగాలని, ఒక టార్గెట్ సాధించాలని, విద్యార్థులు పలానా సీట్ సంపాదించాలని లేదా మార్కులు బాగా తెచ్చుకోవాలని, వ్యవసాయదారులు వ్యవసాయంలో బాగా పంటలు పండించాలని, ఇలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త సంకల్పాలు వాళ్ళు ఆలోచిస్తుంటారు. అయితే ఏది చేయాలన్నా, మనిషి ఏది చేయాలన్నా కానీ, ఏ వయసు అయినా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ హోదాలో ఉన్నా సరే, ఆరోగ్యం చక్కగా ఉంటేనే ఆ ఆశయాన్ని సాధించగలరు. అందుకనే మీరు కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్యం కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. చాలామంది ప్రస్తుత జీవన శైలిలో వారి ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మీ జీవితం చక్కగా ఉండాలంటే, మీ జీవితంలో ప్రగతి సాధించాలంటే మీ ఆరోగ్యం మీకు సహకరించాలి. అందుకే కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్యం గురించి మంచి నిర్ణయం, అంటే ఎక్సర్సైజ్ చేయటమా, ఆహార నియమాలు మానటమా, డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవటం, అటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోండి మీకోసం మరియు మీ కుటుంబ సభ్యుల కోసం. ఈ ఆధునిక యుగంలో చాలామంది, ముఖ్యంగా యువకులు అనుకుంటారు డబ్బులు ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని. ఎంత కోటీశ్వరులైనా సరే, ఎన్ని ఆస్తిపాస్తున్నా సరే, మీ ఆరోగ్యం బాగాలేకపోతే అది అంత వృధా అవుతుంది. అందుకే పెద్దలు ఎప్పుడో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి మీ ఆరోగ్యంగా ఉంటేనే మీ వెల్త్ మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే అంత వృధా అయిపోతుంది. కాబట్టి ముందు ప్రయారిటీ, ప్రాముఖ్యత అనేది మీ ఆరోగ్యానికి ఇవ్వాలి. యు ఆర్ వాట్ యు ఈట్ అని ఆంగ్లంలో ఒక నానుడుంది. నీ ఆరోగ్యం గురించి నువ్వు తినే ఆహారమే చెబుతుంది అని దీని అర్థం. ఆహారం, ఆరోగ్యం ఈ రెండింటికి దగ్గరి సంబంధం ఉంది. మన ఆరోగ్య స్థితిగతుల్ని చాలా వరకు మనం తినే ఆహారమే నిర్ణయిస్తుంది అంటారు డాక్టర్లు. నిజమే. ఒకప్పుడు లేని షుగర్, హై బీపీ, స్థూలకాయం లాంటి జీవనశైలి జబ్బులు ఇటీవలి కాలంలో ఇంతలా పెరిగిపోవడానికి ఒక ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు గతి తప్పడమే. తినే ఆహారం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. అలాగే భోజన వేళలు కూడా శృతి తప్పాయి.
ఫలితంగా ఆరోగ్యం దారి తప్పింది. అలాగే శరీరానికి తగినంత శ్రమ కల్పించకపోవడం అనేది ఎన్ని రకాల ఆరోగ్య ఇబ్బందులకు దారితీస్తుందో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ కొత్త సంవత్సరంలో దారి తప్పిన ఆహారపు అలవాట్లను తిరిగి గాడిలో పెట్టుకోవడంతో పాటు ప్రతిరోజు కాసేపైనా వ్యాయామం చేయాలన్న గట్టి సంకల్పాన్ని తీసుకోవలసిన తరుణం ఆసన్నమయ్యింది. ఆధునిక జీవనశైలిలో మన అలవాట్లన్నీ మారిపోయాయి. ముఖ్యంగా ఆహార నియమాలు. ఒకప్పుడు మనం దంపుడు బియ్యం తినేవాళ్ళం, జొన్నలు తినేవాళ్ళం, దానికోసం ఎంతో కష్టించేవాళ్ళం. అంటే ఒడ్లు దంచుకోవటం, బియ్యం తయారు చేయటం, పొలానికి వెళ్ళటం, రావటం, వ్యవసాయ పనులు చేసుకోవటం. పట్టణాల్లో చాలామంది కూడా నడిచి వెళ్ళటం, బస్సులో వెళ్ళటం, ఏ పనికి వెళ్ళినా సరే కొంత దూరం నడవాల్సి వచ్చేది. అది పూర్తిగా మారిపోయింది. పక్కన 100 మీటర్ల దూరం షాప్ ఉన్నా సరే మనం ఇప్పుడు వాహనం ఉపయోగిస్తున్నాం. అదే రిఫైన్డ్ ఫుడ్స్ అంటే ఆహారంలో ఉన్న అన్ని పోషకాలు తీసేసి కృత్రిమంగా, అంటే ఉదాహరణకు పాలిష్డ్ రైస్, దంపుడు బియ్యం తినేవాళ్ళం ఇప్పుడు మనం పాలిష్డ్ రైస్ తింటున్నాం, వైట్గా ఉన్న రైస్ తింటున్నాం. అదే అన్ని ఆహారాలు, గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, అన్నీ కూడా రిఫైన్ చేసి తింటున్నాం. ఆయిల్ కూడా బాగా రిఫైన్డ్ ఆయిల్ తింటున్నాం. సో దీనివల్ల ఈ రిఫైన్డ్ ఫుడ్ తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వ్యాయామం లేకపోవడం కూడా చాలామంది ఊబకాయము, మధుమేహం, రక్తపోటు, రకరకాల జబ్బుల బారి పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం, అత్యంత ముఖ్య కారణం మన ఆహార నియమాలు వచ్చిన మార్పే. పట్టణాల్లో, గ్రామాలు అన్ని చోట్ల కూడా శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. దాంట్లో షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడవు. అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్ బాగా ఎక్కువైపోయింది. ప్రతి ఊళ్ళో కూడా బీర్లు, వైను, విస్కీ లాంటివి తాగుతున్నారు. అది కాకుండా నాటు సరా తాగుతున్నారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు, కాలేయ సమస్య మొదలుపెట్టి క్యాన్సర్ వరకు, మెదడు జబ్బుల వరకు వస్తున్నాయి. అదే ధూమపానం చేస్తున్నారు చాలా స్టైల్గా. పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు ధూమపానం ఎక్కువ ఉండేది. ఆ దేశాల్లో చాలా ఎక్కువ ప్రచారం చేయడం, ధూమపానానికి వ్యతిరేకంగా ధూమపానం మానేశారు, స్మోకింగ్ మానేశారు. ఆ కంపెనీస్ ఇప్పుడు మన దేశంలో విచ్చలవిడిగా సిగరెట్ తయారు చేసి అనేక వ్యాపార ప్రకటనల ద్వారా మన యువతరాన్ని, ఇతర ప్రజలను రెచ్చగొడుతున్నారు. వారందరూ స్మోకింగ్ బానిసలైపోయి ఎన్నో జబ్బులు, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి జబ్బులు చాలా ఎక్కువగా పాకిపోతున్నాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీ జీవనశైలిని మార్చుకోవాలి, వ్యాయామం పెంచుకోవాలి. ఆహారం అంటే వాట్ యు ఆర్ ఈజ్ వాట్ యు ఈట్. అంటే మనం తిన్నట్టే మన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి తినే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఏం తినాలి. అంటే మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి. తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినండి. తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండేట్టుగా, ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండేట్టు చూడండి. క్రొవ్వు పదార్థాలు ముఖ్యంగా నెయ్యి, ఇతర శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ బాగా తక్కువ ఉండేట్టు చూసుకోండి. వేపుళ్ళు, పచ్చళ్ళు బాగా తక్కువ తినాలి. అదే ఫాస్ట్ ఫుడ్, సోకాల్ జంక్ ఫుడ్, మనం ఫ్రైడ్ ఫుడ్స్, అవి జంక్ ఫుడ్ తింటాం, అవన్నీ మానేయాలి. ఇలా ముఖ్యంగా పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు కూడా ఈ జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దానికి కారణం ఈ ఫుడ్డే. కాబట్టి పిల్లలకు జాగ్రత్తలు నేర్పించండి. ఈ ఫుడ్ మంచిది కాదని ఇంట్లోనే వారికి మంచి ఫుడ్ వండి పెట్టి ఆ రుచులు వాళ్ళకి అలవాటు చేయండి. ప్రస్తుతం మన జీవితాల్లో వ్యాయామం బాగా తక్కువైపోయింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే ఒక దాదాపు 45 నిమిషాలు వేగంగా నడిచేట్టు అలవాటు చేసుకోండి. అన్ని రకాల జబ్బులకు కూడా ఈ నడక చాలా ఉపయోగపడుతుంది. రక్తపోటు ఉన్న రక్తపోటు తగ్గుతుంది, డయాబెటీస్ ఉన్న డయాబెటీస్ తగ్గుతుంది, కొంతమంది డిప్రెషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి నడకని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి నడవండి, లేదా స్నేహితులతో కలవండి. ఉదయాన్నే నడవటం వల్ల మీకు అనేక ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి అనేక జబ్బులకు ఈ నడక ఒక నివారణ మార్గం. కాబట్టి వెంటనే ఈ కొత్త సంవత్సరంలో రోజు నడుద్దామనే ఒక నిర్ణయం తీసుకోండి. షుగర్, హై బీపీ, స్థూలకాయం, గుండెపోటు ఈ జీవనశైలి జబ్బులు ఇప్పుడు చాలా సాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో జీవనశైలి జబ్బుల్ని నివారించుకునేందుకు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుప్రభాత సేవ, పక్షుల కిలకిలారవం, ఉదయభానుని వెచ్చని కిరణ స్పర్శ, ఇవన్నీ శుభోదయానికి సంకేతాలు.
ప్రాతకాలంతోనే మన రోజువారీ జీవన పయనం మొదలవుతుంది. వేకువజామునే నిద్రలేచే వారిలో ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వైద్య సర్వేలు చెబుతున్నాయి. మరైతే మనలో ఎంతమంది వేకువజామునే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తున్నారు? పట్టణాలు, నగరాల్లో జీవితం వేగం పుంజుకున్న తరువాత వేకువజామునే నిద్ర లేవడమనే అలవాటు క్రమక్రమంగా మరుగున పడిపోతుంది. ఫలితంగా సకల చరాచర జీవరాశికి ప్రాణం పోసే సంజీవిని లాంటి ఉషాకిరణాలకు దూరమవుతున్నాము. తద్వారా మన దేహంలో విటమిన్ డి తగ్గి అనేక ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. అందుకే కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా ఉదయాన్నే సూర్య నమస్కారాల రూపేణ, లేదంటే వ్యాయామం రూపేణ గాని, లేదా గేమ్స్ రూపేణ గాని కాస్తో కూస్తో రవికిరణ స్పర్శ సోకేలా చూసుకొని ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుందాం. మన ప్రాచీనులు ఒక నానుడు చెప్తూ ఉండేవారు, ఉషోదయాన్నే లేవని మనిషి జీవితంలో ఏది సాధించలేని. ఎవరైతే ఉదయాన్నే లేస్తారో వారి జీవితం ఎంతో ప్రగతి సాధిస్తారు. మీరు ఉదయాన్నే లేవండి, ఎన్నో పనులు మీకు చకచకా జరిగిపోతాయి. కానీ ఈ రోజుల్లో రాత్రిపూట చాలా లేటుగా టీవీ చూసి పడుకోవటం, సెకండ్ షో చూసి పడుకోవటం, లేదా ఫ్రెండ్స్తో గప్పాలు కొట్టుకుని పడుకోవటం వల్ల చాలా లేటుగా లేస్తున్నారు. ఇలా లేవటం వల్ల గబగబా తయారు కావటం, పని ఒత్తిడి పెరగటం, స్ట్రెస్కి లోను కావటం, ఆ విధంగా ఎన్నో జబ్బులు అవడం జరుగుతుంది. అదే మీరు ఉదయాన్నే లేస్తే ఆ రోజు మీ ప్రణాళిక చక్కగా ఉంటుంది, అన్ని పనులు చేసుకోగలరు. అదే మనం ఉదయాన్నే మన బాడీలో అన్ని హార్మోన్స్ చక్కగా ఉండి చాలా హుషారుగా ఉంటాం. అందుకే ఉదయ సమయాన్ని బ్రహ్మ సమయం అంటారు. పూర్వకాలంలో విద్యార్థులు తెల్లవారుజామున చదువుకునేవాళ్ళు. ఆ పరిస్థితి క్రమక్రమంగా మారుతుంది. చాలామంది లేట్ నైట్ చదువుకొని పొద్దున లేటుగా లేస్తున్నారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చాలామంది బ్రేక్ఫాస్ట్ తినరు, దానివల్ల ఆరోగ్య సమస్యలు, ఎసిడిటీ రావటం, చికాకు పట్టడం, పని ఒత్తిడి పెరగటం, అనేక ఆరోగ్య సమస్యలకు ఇది కారణమవుతుంది. కాబట్టి ఉదయాన్నే లేవటం ఒక అలవాటుగా చేసుకోండి. జనవరి 1 నుంచి మీరు పొద్దున్నే, అంటే సూర్యోదయానికి ముందే దాదాపు 6 గంటల సమయంలో లేవండి. అప్పుడు మీరు చూడండి ఎంత మార్పు ఉంటుందో మీ రోజు ప్రణాళికలో. చాలామంది జీవితంలో విజయవంతమైన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచేవాళ్లే. అందుకు కొన్ని ప్రముఖ వ్యక్తుల ఉదాహరణ చెప్తాను. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కానివ్వండి, అజిత్ ప్రేమ్జీ కానివ్వండి, విప్రో చైర్మన్, ప్రముఖ ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ రామజోగ కానివ్వండి, ఉదయాన్నే లేస్తారు. వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది గొప్ప వ్యక్తులు పొద్దున లేచి వ్యాయామం చేస్తుంటారు. దీనివల్ల వారి మనసు ఉల్లాసంగా ఉంటుంది, మెదడు క్లియర్గా ఉంటుంది, వారి వారి పనులను చక్కగా నిర్వహించగలరు. ఈ ఉదాహరణలు తీసుకొని మీరు కూడా పొద్దున లేచి మీ ఆ రోజు చేసే పనులు సక్రమంగా చేస్తే మీరు జీవితంలో చాలా ముందుకు వెళ్తారు. మనిషి సంఘజీవి. మనం మనంగా జీవిద్దామని ఎంతగా ప్రయత్నించినా సమాజ ప్రభావం మన మీద నిరంతరాయంగా పడుతూనే ఉంటుంది. పొద్దున లేచి పేపర్ చూసినా, ఏ క్షణంలో టీవీ చూసినా వాటిల్లో ఉండే వార్తల ప్రభావం, ముఖ్యంగా నెగటివ్ వార్తల ప్రభావం మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అలాగే ఒత్తిడి ఇవాళ మన ఆరోగ్యానికి ఒక పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది. ఈ ఒత్తిడి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వయసులో ఏదో ఒక విధంగా మనిషి ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ ఒత్తిళ్లు మానసిక ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఈ మానసిక ఆరోగ్య ప్రభావం శారీరక ఆరోగ్యంపై కూడా పడుతోంది. ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్, స్థూలకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ల లాంటి ఉపద్రవాలు విరుచుకు పడడంలో ఒత్తిళ్ల ప్రభావం గణనీయంగా ఉందని వైద్య సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏడాదిలో ఒత్తిళ్లను అధిగమించడానికి తగిన ప్రణాళికలు రచిద్దాం. ఆధునిక జీవన శైలిలో మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఒక భాగమైపోయింది. అన్ని వయసు వారిలోనూ, అది విద్యార్థుల్లోనూ, గృహిణుల్లోనూ, వ్యాపారుల్లోనూ, అదేవిధంగా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఇది చాలా ఎక్కువైపోతుంది. సంవత్సరానికి ఇది చాలా ఎక్కువైపోతుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మానసిక సమస్యలే కాకుండా కుటుంబ కలహాలు రావటం, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మధ్య మనస్పర్ధలు రావడం కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు, మధుమేహం కానివ్వండి, రక్తపోటు కానివ్వండి, హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన స్ట్రెస్ను దూరంగా పెట్టుకోవాలి. దీనికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముందు మీ పనిని ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ఉండాలి. మీ టార్గెట్ని మీ శక్తిని బట్టి నిర్ణయించుకోవాలి. మీ శక్తి కంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీరు ఎంతో స్ట్రెస్కు లోన్ అవుతుంటారు. కాబట్టి మీ శక్తిని అంచనా వేసుకొని దాని ప్రకారమే మీరు పనిచేయండి.
ఏ రోజు పని ఆ రోజే ముగించండి, వాయిదా పద్ధతులు వేయొద్దు, సోమరితనం వీడాలి, ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలి. అది కాకుండా మధ్య మధ్యలో మీరు మీ పనికి విరామం కల్పించి కొంత రిలాక్స్ కావాలి, కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి. సంగీతం వినటం, సినిమాలకు వెళ్ళటం, లేదా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం లేట్ చేస్తూ ఉండాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు కుటుంబంతో ఏదైనా విహారయాత్రకు వెళ్ళటం చాలా మంచిది. కొత్త ఏడాది మొదటి రోజున ఆనందంగా గడిపితే సంవత్సరమంతా సంతోషంతో ఉంటామనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకం మాట ఎలా ఉన్నా ఏడాది పొడవునా ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనశైలి పుణ్యమా అని ఆరోగ్యం నేడు గాలిలో దీపంలా తయారయింది. షుగర్, బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్లు, నిద్రలేమి, డిప్రెషన్, ఇలా ఏ జబ్బు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. దీనికి తోడు వైద్యం కూడా నేడు ఖరీదైన సరుకుగా తయారయింది. అందుకే ఈ కొత్త సంవత్సర వేళ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న నానుడికి కట్టుబడను. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అంటున్నారు డాక్టర్లు. అలాగే అలవాట్లు కూడా. అలవాట్లనేవి మంచివైతే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. అవే చెడు అలవాట్లయితే మాత్రం మనిషిని అధపాతాళానికి పడగొడతాయి. ధూమపానం, గుట్కా, మద్యపానం లాంటి అలవాట్లు మనుషుల్ని బానిసల్ని చేస్తున్నాయి. అందుకే అస్సలు వీటి జోలికే పోకుండా ఉండడం ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే ఈ అలవాట్లు ఉంటే మాత్రం ఈ ఏడాది వాటికి గుడ్ బై చెప్పేద్దాం. మానవ జీవన విధానం వల్ల ఒకప్పుడు మనకు కనబడిన జబ్బులు ఇప్పుడు మన దేశంలో కనబడుతున్నాయి, గ్రామాల్లోనూ పట్టణాలను. ఉదాహరణకు మధుమేహం ఒకప్పుడు మనకి చాలా అరుదు. ఇప్పుడు చూస్తే గ్రామాల్లోనూ పట్టణాల్లో ఇది చాలా సర్వసాధారణమైంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా మన దేశంలో ఈ మధుమేహం ఎక్కువైపోతుంది. అలాగే ఇతర జబ్బులు కూడా, రక్తపోటు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అదేవిధంగా హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇవన్నీ మన దగ్గర చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ వీటి బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా మధుమేహము, హైపర్ టెన్షన్, అదే రక్తపోటు చాలా సైలెంట్గా ఉంటాయి. అందుకే వీటి సైలెంట్ కిల్లర్స్ అంటుంటాం. ఈ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే, వీటి కాంప్లికేషన్ మనకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అంటే నివారణ ఎప్పుడైనా చికిత్స కంటే కూడా చాలా సులువుగా ఉంటుంది, అదేవిధంగా తేలిగ్గా ఉంటుంది, చౌకగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రివెన్షన్ కోసం కొంత డబ్బు వెచ్చించి మీరు టెస్టులు చేయించుకోవాలి. కనీసం ఏ జబ్బు లేకున్నా సరే సంవత్సరం ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని, అంటే పల్సు, బీపీ, వెయిట్ చూయించుకొని, అదే కొన్ని టెస్టులు మీ డాక్టర్ గారు మీ వయస్సుని బట్టి, మీ కుటుంబ చరిత్రను బట్టి మీకు కొన్ని టెస్టులు రాస్తారు. అవి చేయించుకుంటే చాలా జబ్బులు మనం ముందే పసిగట్టవచ్చు. ఇలా ముందు డయాగ్నోజ్ చేస్తే ఆ జబ్బులో వచ్చే అనర్థాలను మనం నివారించవచ్చు. చాలామందికి మన దేశంలో మధుమేహం, డయాబెటీస్ ఉన్నట్టు తెలియదు. కుటుంబంలో ఒక డయాబెటీస్ ఉన్నా లేకున్నా మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి తప్పకుండా మీరు షుగర్ పరీక్ష చేయించుకోవాలి. అలాగే సంవత్సరం కనీసం ఒక్కసారన్నా మీ బ్లడ్ ప్రెషర్ని రికార్డ్ చేయించుకోవాలి. ఇతర పరీక్షలు అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, చెస్ట్ ఎక్స్రే కావచ్చు. మీ వయసుని బట్టి మీ డాక్టర్ గారు మీకు ఏ టెస్టులు నిర్ణయిస్తారో అవి వెంటనే చేయించుకోవడం చాలా మంచిది. చాలామంది ప్రజలు, ముఖ్యంగా యువకులు, ఎన్నో దుర్వ్యసనాలకి లోనవుతున్నారు. ముందు సరదాగా మొదలై, అంటే సిగరెట్ తాగడం కానివ్వండి, గుట్కా తినడం కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇవి ముందు స్లోగా సరదాగా స్టార్ట్ అయ్యి తర్వాత వాటికి బానిస అయిపోతున్నారు. కాబట్టి వాటిని మీ దరి చేరనివ్వకండి. పిల్లల్ని, ఇతర కుటుంబ సభ్యులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వారు ఒకవేళ ఈ వ్యసనాలకు లోనవుతే వారికి సహాయం అందించి వెంటనే వైద్యం ఇప్పించాలి. అదేవిధంగా మనం ఎవరైనా అలవాటు పడితే తనకు తను నిర్ణయించుకొని ఈ కొత్త సంవత్సరం వాటిని మానివేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల, అంటే టొబాకో వల్ల ఏ ఉపయోగం అన్ని నష్టాలే. అదేవిధంగా ఆల్కహాల్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి. కాబట్టి దుర్వ్యసనాలని వెంటనే మానివేయండి. దుర్వ్యసనం వల్ల మీ డబ్బు వృధా అవుతుంది, కుటుంబం కూడా దెబ్బతింటుంది. అదేవిధంగా మీ ఆరోగ్యం చాలా దెబ్బతిని మీరు తొందరగా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ దుర్వ్యసనాలు, ముఖ్యంగా స్మోకింగ్ని, ఆల్కహాల్ని వెంటనే మానివేయాలి. చాలామంది
ఈ జనవరి 1 రోజు నిర్ణయాలు తీసుకొని ఒక వారం 10 రోజులు 1 నెల వాటిని కొనసాగిస్తారు. తర్వాత మళ్ళీ మామూలే. అలా కాకుండా కన్సిస్టెన్సీ, మీరు ఈ అలవాట్లని పూర్తిగా మానేసి సంవత్సరం మొత్తం జీవితం మొత్తం కూడా మీరు వీటి దూరంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ జన్మ సార్థకం అవుతుంది. జనవరి 1న నిర్ణయాలు సంకల్పాలు తీసుకున్న వాళ్లలో 99% మంది మరుసటి ఏడాది జనవరి 1 వచ్చేసరికి తిరిగి అవే నిర్ణయాలు అవే సంకల్పాలు మరోసారి తీసుకుంటారని ఒక పరిశోధనలో వెల్లడైంది. జనవరి 1 నిర్ణయాలు పదే పదే బ్రేక్ అవుతున్న మాట నిజమే. అయితే కొన్నిసార్లు బ్రేక్ అయినంత మాత్రాన మనం ఏ పని చేయలేమనుకోవడం లేదా మనపై మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం కంటే ఓపికతో చైతన్యంతో పదే పదే పట్టు వదలకుండా ప్రయత్నించడం ద్వారా మనం తీసుకున్న నిర్ణయాల్ని సంకల్పాల్ని సాకారం చేసుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఆరోగ్యం విషయంలో ఏడాది మొదట్లో తీసుకున్న నిర్ణయాల్ని ఏడాది పొడవునా కొనసాగించాలి. అందుకు అనువుగా మన కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలను మాకు అందించేందుకు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.